దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. మనం జీవితంలో ఒక్కటి నేర్చుకోవాలి. ఇది అనుక్షణం నేర్చుకోవాల్సిందే. ఏంటది అంటే క్షమించడం. మానవుడు సహజంగా చేయలేని పని ఇది, కానీ దేవుని ఆత్మతో నింపబడి చేయవలసిన పని కూడా ఇదే. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే సినిమాల ప్రభావం, పరిస్థితుల ప్రభావము, సీరియల్ ప్రభావం తెలియదు కానండి, ఈ మనస్సు చాలామంది కోల్పోతున్నారు. ఏంటయ్యా అంటే క్షమించడం అనేది కోల్పోదు. మీరు పరలోకపు తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడని లేఖనం సెలవిస్తుంది. దేవుని కుమారులంగా ఉండాలన్నా, దేవుని కృప, దేవుని జాలి, దేవుని యొక్క క్షమ మనం పొందాలి అన్నా, క్షమించే గుణం లేకపోతే మాత్రం చాలా ప్రమాదకరం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు దీని మీద. ఏంటయ్యా అది అంటే, ఒక రాజుగారికి ఒక అతను చాలా ఎక్కువ సొమ్ము ఇవ్వాలి. ఆ రాజుగారు అతన్ని తీసుకొని రన్నప్పుడు, అతన్ని బంధించనప్పుడు అతడు ప్రాధేయపడినప్పుడు రాజుగారికి, అయ్యా నేను ఇస్తానయ్యా, దయతోనని క్షమించనని తన రీతిలో తాను రాజుగారి పాదాలు పట్టుకుని ప్రాధేయపడితే రాజుగారు క్షమించి వదిలేస్తాడు, సరే పో అని. కానీ ఈ క్షమించబడిన వాడు వెళుతూ ఉండగా దారిలో వీడికి ఎప్పుడో ఒకప్పుడు వీడు వేరే వాడికి 50 రూపాయలు ఇచ్చాడు. ఆ 50 రూపాయలు ఏమని వీడు వాడి కాలర పట్టుకొని రోడ్డు మీద భయంకరంగా గొడవాడుతున్నాడు, తిడుతున్నాడు. రాజుగారికి ఎంతో సొమ్ము ఇవ్వాలి వీడు, రాజుగారు క్షమించాడు. కానీ వీడు 50 రూపాయలు ఎవడికో ఇచ్చాడంట. వాడు తారసపడగానే నా 50 నాకు ఇస్తావా లేదా అని చొక్కా పట్టుకొని భయంకరంగా రోడ్డు మీద గొడవాడు తిడుతూ ఉంటే అది చూసినటువంటి రాజుగారి యొక్క మనుషులు కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అతను వచ్చాడు కదా నీ సన్నిధికి, అతను గోజాడితే బతిమలాడితే అతను క్షమించావు, అంత అప్పును తీసేసావు. కానీ క్షమించబడిన అతను తన తోటి సహోదరుని విషయంలో క్షమించకుండా 50 రూపాయలు ఇవ్వాల్సింటే రోడ్డు మీద అతను కాలర పట్టుకొని భయంకరంగా తిడుతున్నాడయ్యా అని చెప్పినప్పుడు ముందు వాడిని తీసుకుంటానని రాజుగారు చెప్తాడు. వాడు వచ్చినప్పుడు వీడి కఠిన శిక్ష వేయండి అని చెప్తాడు. అంటే ఆ రాజుగారు ఎవరి స్థానంలో ఉన్నాడు అంటే దేవుని స్థానంలో ఉన్నాడు. దేవుడు నువ్వు చేసిన ఘోర పాపాలన్నీ క్షమించాడు. నువ్వు చేస్తున్నవి కూడా క్షమిస్తున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎదుటివారి మీద నిందలు వేస్తా, ఇబ్బందులు పాలు వేస్తా, ఇంకా వాళ్ళని బాధిస్తే మాత్రము జాగ్రత్త, దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు చేసినటువంటి బహిరంగ అంతరంగ ప్రతి దోషణ, ప్రతి పాపము దేవుడు క్షమిస్తే నీ తోటి సహోదరుడు నువ్వు ఎందుకు క్షమించలేవు? చాలామంది స్త్రీలైనా మగవారైనా ఇదే స్థితిలో ఉన్నారు, క్షమించలేని గుణం. కాబట్టి ఈ దినాల్లో ఇది మంచిది కాదండి. ఈ దినాల్లో ఇంకా సాతాను ఉధృతి ఎక్కువైపోయింది. చెప్పాను కదా ఇందాక, ఒక పిల్లవాడు చూస్తే ఏదో చిత్రంలో డైలాగులు చెప్తూ ఉన్నాడు. చిన్న పిల్లవాడే, తిప్పి 2-3 సంవత్సరాలే వాడికి. పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువ చూపుతుంది సాతానుగాడు. కాబట్టి జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, చెడు అయినది దేని ద్వారా వచ్చినా సరే దాన్ని స్వీకరించవద్దు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట ఏదైతే ఉన్నదో ఆ మాట ప్రకారం మన హృదయాలను స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి. అది చేయడానికి మనం పూనుకోవాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అవునండి, నువ్వు దేవుని కుమారుడు కావాలన్నా, దేవుని కృప నీ మీద ఉండాలన్నా, దేవుని సహాయం పొందాలన్నా నువ్వేం చేయాలంటే నీ తోటి సహోదరులను నువ్వు క్షమించాలి. వారు ఎంత ఘోర పాపం చేసినా. పేతురు భక్తుడు అడుగుతాడు కదా, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల